ఈరోజు అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. జనవరి 22వ తేదీ శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంకు సంబంధించిన ఫోటోలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చేసిన ఈ డెకరేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మీరు చూసినట్లయితే ఈ పూల డెకరేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందని చెప్పొచ్చు. అలాగే నాకు అయోధ్య నుంచి ప్రతి ఒక్కరికి అక్షింతలు అందాల అనే ఉద్దేశంతో అక్షింతలు కూడా ప్రతి ఒక్క పల్లెకు పంపించడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఈ అక్షింతల్ని తమ పూజ గదిలో ఉంచుకొని పూజ చేయాలని కూడా వాళ్ళు అందరికీ సూచించడం కూడా జరిగింది. అందరూ కూడా ఈ అక్షింతలను తీసుకొని వాళ్ళ పూజా గదిలో ఉంచుకొని పూజలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి ఇష్టదైవం రాముడు అని నాకు తెలుసు. రాముని యొక్క పట్టాభిషేకం అనేది ఎలా జరిగిందో మనమైతే చూడలేదు, కానీ ఇక్కడున్న ఈ వీడియోలో చూస్తున్న డెకరేషన్స్ను చూసైతే బహుశా రాముని యొక్క పట్టాభిషేకం అప్పుడు కూడా ఇంతే గ్రాండ్గా సెలబ్రేట్ చేశారేమో అన్నట్లుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. ఈ వీడియోలో మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఇదో గుడిని చూసినట్లయితే మనం చాలా రిచ్గా ఉంది. ఈ గుడికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ గుడిని కట్టేటప్పుడు కొన్ని తాళపత్ర గ్రంథాలు అనేటివి ఈ గుడి కింది వైపున నిక్షిప్తం చేశారంట. అది ముందు తరాల వారికి అందాలనే ఉద్దేశంతో చేశారని కూడా చెప్తారు ఫ్రెండ్స్. ఇంకొకటి, ఈ గుడికి యూజ్ చేసిన రాయి ఏదైతే ఉందో దానికి 1000 సంవత్సరాల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండేలాగా అంత గ్రాండ్గా ఉండే ఒక రాయిని సెలెక్ట్ చేసి ఆ రాయితో ఈ గుడి నిర్మాణం జరిగిందని కూడా చెప్తారు ఫ్రెండ్స్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. 1000 సంవత్సరాల వరకు కూడా ఈ గుడి చెక్కు చెదరకుండా ఉంటుంది అనడం మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడిని సిద్ధం సర్వ సైన్యం సహచరులై పదావస్తున్నం సఫలం స్వా